మన యొక్క పట్టణంలో చాలా వాళ్ళల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం. అది ఏ స్కీమ్ అయినప్పటికీ జనరల్ ఫండ్ కావచ్చు, 15th FC కావచ్చు, TUFIDCలో కూడా మనం చాలా నాణ్యతతో కూడినటువంటి పనులను మనం ఇప్పుడు అన్ని వాళ్ళలో మొదలు పెట్టుకుంటున్నాం. దానికి కూడా ముఖ్యంగా వార్డు ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం. దాంతో పాటు ఇక్కడ ఎవరైనా భవన నిర్మాణాలు కొత్తగా ఎవరైతే నిర్మాణాలు చేపడతారో వాళ్ళు త్రూ సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా రోడ్డు మీదకి రాకుండా కట్టవలసి ఉంటుంది. మిగతా లైసెన్స్ ఫీజులు కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్లు కావచ్చు ఇన్ టైంలో చెల్లించి మా మున్సిపల్ రెవెన్యూ కూడా మీరు హెల్ప్ చేస్తారని చెప్పి కోరుతున్నాం. ఈ యొక్క వార్డు ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా మా పురపాలక సిబ్బంది ఎట్లయితే పర్యవేక్షిస్తారో దయచేసి మీ వార్డులలో జరిగినప్పుడు మీరు కూడా క్వాలిటీగా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి గమనించి ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురాగలరు. అంతేకాదు ఇది వరకు మనకు వార్డ్ ఆఫీసర్లు అనే వాళ్ళు లేరు, కానీ ఇక్కడ మాత్రం మన వార్డ్ ఆఫీసర్ ఉన్నారు 46కి. నాట్ ఓన్లీ 46, మన పట్టణం మొత్తానికి ప్రతి వార్డుకి ఒక ఆఫీసర్ని గవర్నమెంట్ ఇవ్వడం జరిగినది. అందులో భాగంగానే మీ 46 వార్డ్ ఆఫీసర్స్కి వార్డులో ఉన్నటువంటి వివిధ సెక్షన్లకు సంబంధించి మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆ పరిష్కారం చేయగలిగేటట్టు ఆ సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద కృషి చేయడం అనేది జరుగుతుంది. దానికి అందరూ సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ. చెప్పారు పొడిచెత్త విషయంలో మీకు మా జవాన్లు సపాయనలకు సహకరించాలి రోజు చెప్తున్నా నేను. మీరు మంచిగా తీసుకురా, అక్కడ ఎక్కువ గుట్టలు పడకుండా చూసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ వేరు, ఇది వేరు తీయలే. ఇంతకు ముందే మన కర్ణాల శివవీధిగా చెప్పిన 4 మాటలు రాత్రి టీవీలో చూడు, రాత్రి తప్పగా టీవీలో చూడు 9కి 9:30కు. దయచేసి అది పాటిస్తే మన పట్టణం మంచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ ధన్యవాదాలు. అమ్మ బాగా లేట్ అయిపోయింది. శరణ్ శరణ్ మోనా కొట్టినట్టు అప్పుడే అవును సార్. చూద్దాం ప్రముఖ వ్యాపారవేత్త ప్రవీణ్ గారు, సోదరుడు నేను, ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 46వ వార్డు పురాణపేటలో మొదటి నుంచి కూడా మీ అందరూ తెలుసు, రాజకీయంగా కౌన్సిలర్ అప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఎమ్మెల్యేకి వచ్చేసరికి సంజయ్ కుమార్ ఆఖరి నిమిషాలు వచ్చినారని పట్టణంలో నాకు ఫుల్ మెజార్టీ ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు అప్పుడు ఏంటి సంజయ్ కుమార్ రోడ్డు పైన మరి గడగాలి పురాణపేట మెజార్టీ ఎట్లా వచ్చిందంటే సంజయ్ కుమార్ తో చదువుకున్న ఒక 10 మంది.
వాళ్ళందరూ పిల్లలు లగ్గాలనే ఇక వాళ్ళని కూడా ఇప్పుడు లగ్గాలి పిల్లరా వీళ్ళందరూ కూడా అట్లా శేషశెట్టి కావచ్చు, మా విశ్వబ్రహ్మణ్, మా రవి కావచ్చు, వాళ్ళ కుటుంబాల అనుబంధం. ఇక నేను ఎక్కువ పొడిగేయకుండా ఈరోజు ఈ సందర్భంలో జగిత్యాల పట్టణానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు వచ్చినప్పుడు ఈ వార్డులో రాజకీయంగా ఏదైనా ఉండదు, నాకు అపోజిట్ చేసిన ఉండదు, వాళ్ళ ఇంటి ముందట రోడ్లు లేకపోతే రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీల మీద స్లాబ్లు మూడు ప్రతిపాదించాల్సిందిగా నేను ఇక్కడ మా గౌరవ కమిషనర్ గారిని అధికారులు కోరుతున్నాం. మా సోదరమైన ఆర్పీలు మీరు రాసియండి, ఏ ఇల్లు ఏ ఊరు ఏడ మంచిగా లేదో రాసియండి. ఎందుకంటే కొద్దిగా ఈ గడియారం చుట్టూ ఇదివరకే రోడ్లు అయినాయి, కానీ మూడు సక్కగా లేవు, పాతాయి చిన్న సందులు, వాటి మీద ఇట్లా బిల్లు వేసుకుంటే కొద్దిగా రోడ్లు పెద్దవైతాయి. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మరి ఇక్కడ వినిస్తున్నాడు నీళ్లు కరెంటు ఏది రాకుండా కానీ లేదా ట్యాక్స్ ప్రాబ్లం ఉన్నా చట్టపరంగా మున్సిపల్ రూల్స్ ప్రకారం ఏదున్నా మీకు చేస్తాడు. అంతకుముందు ఇట్లా వార్డ్ ఆఫీసర్ లేకుంది, ఏది ఉన్నా ఇక వాడిలో పెద్ద మనుషులు వాళ్ళ ఇంటికే పోవాలి, లేకపోతే వాళ్ళ తమ్ముడిని కలాలి, వాళ్ళ బాబాని వాళ్ళ పల్లెని కలాలి, గట్లనే ఉండే. ఇప్పుడు మున్సిపాలిటీలో రాజకీయాలకు అతీతంగా నాకు ఓటు వేస్తున్నారు కానీ ఏదోళ్ళు కానీ నేను అందరికీ వెళ్ళలేదు, అందరికీ వెళ్ళాను. ఇక్కడ ఉంటాడు లేదా ఏదున్నా రాసి ఇవ్వండి, తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి చేస్తాం. మీరే చూసారు ఈ రోడ్డు మొన్న మంచిగా చేసాం, అటు కూడా సిమెంట్ రోడ్ వేసాం, ఈ గల్లీలు కూడా వేసాం మొదలైంది. ఇంకా కూడా ఇక్కడ నిధులు 50 లక్షలు కాదు ₹1 కోటి అవసరం ఉన్నా కానీ నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సైడ్ చూడు. వాటర్ ఎవరు వాటర్ లైన్ లేదా ఇంచగలరు ఇక్కడ కూడా తీసుకో సన్నబియ్యం మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా 10 సంవత్సరాలు ఎవరికి రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఇక్కడ పెట్టి ప్రజలకు సౌకర్యాలు చేస్తున్నారు. మనం వారిని మర్చిపోవద్దు. ఇంకా 3.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి రేపు స్థానిక సంస్థలు కూడా మనం ఆయనకు మద్దతు చేసి వారి అభ్యర్థులందరినీ గెలిపించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు ప్రజలకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసి మా వార్డు ప్రజల గురించి మా వార్డు ప్రజల ముందు మాట్లాడాలని కోరుకుంటున్నాం.